ఏపీలో మరో 5 రోజులు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్న తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి బంగారు చిట్టి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో బాలుడు ప్రతాపం చూపుతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంటి నుంచి ప్రజలు బయటికి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. ఎండలకు సంబంధించి మనతో మాట్లాడడానికి విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు. మేడం గారు, ఎన్ని రోజులు ఎండలు ఈ విధంగా ఉంటాయి? ఏ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది? ఈ యొక్క ఉష్ణోగ్రతలు రానున్న 5 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇది రానున్న 3 రోజుల వరకు మాత్రం పెరిగి ఆ తర్వాత క్రమేపీ తగ్గే అవకాశం కనబడుతూ ఉంది. అయితే మనకి డ్రైగానే ఉంటుంది వెదర్. పొడి వాతావరణం ఉండి టెంపరేచర్స్ కొంచెం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న రికార్డ్స్ ప్రకారం అయితే కనుక మన తుని అలాగే విశాఖపట్నంలో కూడాను ఎక్కువ టెంపరేచర్స్ నమోదవ్వడం జరిగింది. నియర్ అబౌట్ 40 degrees టెంపరేచర్ రికార్డ్ అయింది. అలాగే అనకాపల్లిలో కూడాను ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడాను 40 degrees రికార్డ్ అయింది. ఈ యొక్క టెంపరేచర్స్ మరి 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఐసోలేటెడ్ పాకెట్స్లో మనకి హీట్ వేవ్ కండిషన్ అంటారు. నార్మల్ నుంచి 5 degrees అబవ్ ఉన్నాయి కాబట్టి సో ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కనుక సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అంటే వడగాళ్ళు ఉన్న కారణంగా మన యొక్క జర్నీస్ అన్నీ కూడా మార్నింగ్ ఈవినింగ్కి ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే మధ్యాహ్నము ఎక్కువ డీహైడ్రేషన్ అవుతుంది కనుక సో వాటర్ ఎక్కువగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలా జిల్లాల్లో కూడా వడగాలులు వీస్తున్నాయి. ఏ జిల్లాల్లో అత్యధికంగా వడగాలులు వీసే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికైతే వడగాలులు ఉన్న ప్రదేశం అయితే మన ఐఎండి ప్రకారం అయితే మన ఈ విశాఖపట్నం అండ్ అనకాపల్లి ఈ రీజియన్స్లోని అండ్ తుని ఈ ప్రాంతాల్లో ఉందండి. అయితే ఏజెన్సీ ఏరియాలో కొంచెం తక్కువే ఉంది. ఇంకా ఏజెన్సీ ఏరియాలో ఎలా ఉంది అంటే మార్నింగ్ అంతా కొంచెం ఎండగా ఉండి సాయంత్రానికి చల్లబడి చిన్న జల్లు కూడా ఉంటుందన్నమాట. అయితే నిన్న ఈ వాతావరణం మనకి చింతపల్లి ఈ ఏరియాస్లో మనం చూసాము. ఈరోజు కూడాను ఈ విజయనగరం అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాస్ అల్లూరి సీతారామరాజు ఈ డిస్ట్రిక్ట్స్లో మనకి చల్లటి వాతావరణం సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. బట్ మార్నింగ్ అయితే కనుక టెంపరేచర్స్ ఎక్కువగానే ఉంటున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం అండ్ తుని అనకాపల్లి ఈ ఏరియాలో మాత్రం టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. 40 వరకు వచ్చే అవకాశం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు నుంచి ఎండలు మరొక వైపు నుంచి వడగాలు వీస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్రజలు అలాగే చిన్నపిల్లలు వృద్ధులు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రతి ఒక్కరు కూడాను వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. సో షేడ్లో ఉండాలి. అలాగే బయటికి ఎక్కువగా వెళ్లకుండా ఉన్నట్లయితే సరిపోతుందండి. సో తగినంత యాంపుల్ వాటర్ మనం తీసుకుంటూ ఉండాలి. అది ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒకవైపు నుంచి ఎండలు మరొక వైపు నుంచి వడగాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలి, లేకపోతేనే ఇంటిలోనే ఉండాలి. ముఖ్యంగా అత్యధికంగా వాటర్ తీసుకోవాలంటే కూడా ఒకవైపు నుంచి వైద్య నిపుణులతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగారు చిట్టి టీవీ విశాఖ నుంచి.